రెడ్డిగా మిగతా వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఎన్నికలైతే ముంచుకొస్తున్న వేళ రాజకీయ యాత్రలకైతే మళ్లీ శ్రీకారం చుట్టబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక 3 దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు. మొదటి దశలో పొత్తుకు పార్టీ క్యాడర్ను అయితే సిద్ధం చేసి రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహం పైన క్యాడర్కైతే దిశానిర్దేశం చేయనున్నారు. ఇక 3వ దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంఖారావం పూరిస్తారు. అయితే ఈసారి 3 దశల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని ఆ పార్టీ నేతలైతే చెప్తున్నారు. ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించబోతున్నారు. ఇక రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలాగా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపైన రెండు పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా వివాదాలు, విభేదాలు తెరపైకి వస్తూ ఉండటంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక దానిలో భాగంగానే పవన్ తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీల నేతలతో భేటీ అయ్యి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్లేలాగా యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్. ఇక మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన ఉండనుంది. పదిహేనవ తేదీన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో, 16న కాకినాడలో, 17న రాజమండ్రిలో పర్యటిస్తారు. ఇక ఇప్పటికే తూర్పుగోదావరిలోని రాజానగరం, కోనసీమలోని రాజోల నుంచి తాము పోటీ చేస్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో పవన్ రాక కోసం కార్యకర్తలైతే ఎదురు చూస్తున్నారు. ఇక కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు జనసేన నేతలు. పవన్ జిల్లా పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి, కోనసీమతో పాటుగా మరిన్ని టికెట్లు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రెండో దశ పర్యటనను పవన్ కళ్యాణ్ ఇదే నెలలో చేపట్టనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు, అలాగే పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలోని పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహం పైన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక టీడీపీతో కలిసి వెళ్లే అంశం, పొత్తుల విషయంలోనూ టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా పార్టీ నేతలకు స్పష్టతను ఇవ్వనున్నారు. మూడో దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొంటారు పవన్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటుగా పవన్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్లే అంశంపైన చంద్రబాబు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అదే బాటలో పవన్ కూడా ప్రచారం ఉంటుందని చెప్తున్నారు. ఇక పవన్ పాల్గొనే ప్రతి సభలోనూ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలను ఆహ్వానించేలాగా ఏర్పాట్లయితే చేస్తోంది జనసేన. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు మూడో దశలో ఎన్నికల ప్రచారానికి అయితే పవన్ శ్రీకారం చుట్టారు. అయితే ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాలో అయితే పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ విధంగా ఉండబోతోంది ఈ యాత్ర? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించి సమీక్షా సమావేశాలు నిర్వహించడము, పొత్తులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటి వరకు రాజానగరం, రాజోలు 2 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన తర్వాత వానితో పాటు రానున్న సీట్లపై కూడా ఫోకస్ చేసే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కోనసీమ జిల్లా అమలాపురము, అదేవిధంగా కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఉండి 4 రోజులు ఆ ముఖ్య నేతలందరితో భేటీ అయ్యి సమీక్షా సమావేశాలు నిర్వహించి రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి శ్రీకారం చుడతారు. తర్వాత 17 తర్వాత మరలా
2 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళా ఈ నెలలోనే సెకండ్ వారంలో చివరి వారంలో చూసుకున్నట్లయితే గనక ఎన్నికలకు సన్నద్ధం అవడానికి కావాల్సినటువంటి కార్యాచరణ సిద్ధం చేసి బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అవి అమలాపురం, అదేవిధంగా అనకాపల్లి, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా పార్టీకి సంబంధించినటువంటి కసరత్తు కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే పొత్తులు జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీతో పాటు తెలుగుదేశం 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులపై త్వరలో నిర్ణయం వెలువడి ఈ నెల చివరిలో కల్లా తప్పనిసరిగా ప్రకటించి పూర్తి స్థాయి బహిరంగ సభకు సిద్ధమవ్వాలి, ఎన్నికల ప్రచారంలో ముందుండాలి అనే విధంగా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదగడం కోసం అవసరమైన విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.